నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 10వ తరగతి వార్షిక పరీక్షలో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఏక్మాత్రో రాష్ట్ర అధ్యక్షులు వాంకుడొత్తు మంకిలాల్ నాయక్ పేర్కొన్నారు. డాక్టర్ లక్కవత్ లక్ష్మీ నారాయణ నాయక్ పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వినోద్ నాయక్, మాలోతు కిషోర్ నాయక్, బానోత్ చిట్టిబాబు, మాలోతు శ్రీను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ మహబూబాబాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, కేఎస్కే చార్యులు, రమేష్, ఫయాజ్, శ్రీను, రామకృష్ణ, సరోజ, పద్మావతి, కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ లక్కవత్ లక్ష్మీనారాయణ నాయక్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి మా ఎల్హెచ్పిఎస్ ఏక్మాత్రో రాష్ట్ర అధ్యక్షులు వాంకుడొత్తు మంకిలాల్ గారి ఆధ్వర్యంలో 3 నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ అందించడమే డాక్టర్ గారి వృత్తి. డాక్టరు సేవ అందించారు, ఇప్పుడు సేవ చేశారు, సర్వీస్ చేశారు. ఇప్పుడు మనుషుల మీద కూడా సేవ, మనుషులకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అండాయి ఉండాలనే ఉద్దేశం మీదనే డాక్టర్ లక్కవత్ లక్ష్మీనారాయణ సుమారు 25 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పిసిసి, ఎస్టీ సెల్, టీపీసీసీ సభ్యులుగా పనిచేస్తున్నారు. వారి భార్య అయిన ధనవంతి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్మన్ హోదాలో 2006 నుంచి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జడ్పీ చైర్మన్ అంటే ఈజ్వల్ టు క్యాబినెట్ హోదాలో అనుభవం కలిగిన డాక్టర్ లక్కవత్ లక్ష్మీనారాయణ గారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్టార్ట్గా ఉమ్మడి వరంగల్ జిల్లా డాక్టర్ ధనవంతి గారు జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేశారు. వారికి రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, మేధావి డాక్టరు. అతను డాక్టర్ గారు లక్కవత్ లక్ష్మీనారాయణ గారు సివిల్స్కి ప్రిపరేషన్ అయ్యారు. సివిల్ కూడా మేల్ ఫీమేల్ రైట్గా మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. డాక్టర్ గారు జనగామలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు. ప్రస్తుతానికి అందరికీ అక్కడ ఆదుకుంటున్నారు. రానున్న రోజుల్లో మహబూబాద్లో కూడా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టబోతున్నారు. నిరుపేదలకు అందరికీ సాయం చేయాలన్నది వారి కోరిక, వారి ఎజెండా. డాక్టర్ గారి కుమారి, ఆమె కూడా డాక్టరే, వాళ్ళ కుమారుడు డాక్టరే. అందరూ డాక్టర్లు వాళ్ళ వృత్తిలో ఉన్నారు. వాళ్ళు ఏ రకమైన సేవ చేయడానికే ముందుకు వచ్చారనేది ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.